తాజాంశాన్ని చూస్తున్నాం. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. విశాఖకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, తీవ్ర వాయుగుండం ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? ప్రస్తుతం పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం దగ్గర సమీపంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది విశాఖపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి ఈ రాత్రి గోపాల్పూర్ పారాదీప్ అంటే ఒరిస్సాలోని గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావం ఉత్తర కోస్తా మీద చాలా బలంగా కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లా, అనకాపల్లి ఈ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఈ జిల్లాల్లో కనిపిస్తోంది. ఇక ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం ఈ జిల్లాలని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేయడం వల్ల ఈ ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తీవ్ర వాయుగుండంగా ఉంది కాబట్టి ఇది నిన్న సాయంకాలం వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త గడిచినటువంటి 12 గంటల్లోనే తీవ్ర వాయుగుండంగా మారింది. కానీ తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ సముద్ర యొక్క తీర ప్రాంతంలో అది ఉన్నటువంటి విస్తీర్ణం కానీ మధ్యలో అంటే వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా మారినటువంటి సమయాన్ని కానీ వీటన్నిటినీ అంచనా వేసి వాతావరణ నిపుణుల అంశాన్ని ఒక స్పష్టం చేస్తున్నారు. ఈ తీవ్ర వాయుగుండం పెద్ద ప్రభావాన్ని చూపించదు. అందువల్లే గాలి వేగం కూడా తక్కువ గాలి వేగమే కనిపిస్తోంది. అయితే ఇది ఈ రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. సాధారణంగా వాయుగుండం తీరం దాటిన తర్వాత అది ప్రభావం చూపిస్తుంది. ఈ తీవ్ర వాయుగుండం కూడా తీరం దాటిన ఒరిస్సా ప్రాంతంలో తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల మీద కూడా కనిపించే అవకాశం ఉంది. అలాగే గతంలో కూడా ఒకసారి వాయుగుండం తీరం దాటిన తర్వాత సుమారుగా వారం రోజుల పాటు మహారాష్ట్ర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు ఇచ్చింది. ఫలితంగా అత్యధికమైనటువంటి నీరు కృష్ణా గోదావరి జిల్లాలో కూడా చేరింది. అదే పరిస్థితి ఇప్పుడు ఈ తీవ్ర వాయుగుండం కూడా అటువంటి వాతావరణ పరిస్థితి ఇస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండం ఈ రాత్రి తీరం దాటుతుంది. తీరం దాటినప్పటికీ కూడా మరో 24 గంటల పాటు ఉత్తర కోస్తాకి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే తీరం వెంబడి ఈ గాలి వేగాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితులు కూడా వేటకు వెళ్లవద్దని, అందుకే అన్ని పోర్టుల్లో కూడా స్థానిక 3వ ప్రమాద హెచ్చరికను కూడా విశాఖపట్నం వాతావరణ కేంద్రం జారీ చేసింది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.